టూత్ పేస్ట్ వాడటం వలన క్యాన్సర్ వస్తుందా? హాయ్ అండి. నా పేరు యూనిస్. మీ పర్సనల్ కాస్మెటిక్ కెమిస్ట్‌ని. ఈరోజు వీడియోలో టూత్ పేస్ట్ వలన క్యాన్సర్ వస్తుందా? ఎస్ఎల్ఎస్ అంటే ఏంటి? ఎస్ఎల్ఎస్ మరియు టూత్ పేస్ట్ యొక్క చరిత్ర, అసలు ఈ క్యాన్సర్ భయం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సైన్స్ ఏం చెబుతుంది? ఈ ఉప్పు, పసుపు, ఆవాల నూనె, నిమ్మకాయ రసం మిశ్రమం నిజంగా మీ దంతాలను క్లీన్ చేస్తుందా? అనే విషయాలు తెలుసుకుందాం. మనిషి తన నోటి యొక్క పరిశుభ్రతని కొన్ని వందల సంవత్సరాల క్రితమే అలవరుచుకున్నాడండి. మనం గనక హిస్టరీలోకి వెళ్తే టూత్ పేస్ట్ 500 బీసీలో చైనా వాళ్ళు వాడారండి. వాళ్ళు ఆ టైంలో మింటు, కొద్దిగా సాల్ట్, వేరే హెర్బల్స్ యూజ్ చేసి ఒక పేస్ట్‌లా తయారు చేసేవాళ్ళు. చేద్దాము. సో, గత 200 సంవత్సరాల నుంచి అట్‌లీస్ట్ మనం మోడర్న్‌గా టూత్ పేస్ట్ అనేటువంటిది ఫార్ములేషన్ చేశారండి. సో, ఇందిట్లో మరి ఇన్ని వందల సంవత్సరాల నుంచి మనం టూత్ పేస్ట్ వాడుతున్నప్పుడు, మరి ఈ మధ్య కాలంలో టూత్ పేస్ట్ వలన క్యాన్సర్ వస్తుందనేటటువంటి క్లెయిమ్స్ ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే దాంట్లో ఒక పర్టిక్యులర్ ఇంగ్రీడియెంట్ ఉంటుందండి. దాన్ని ఎస్ఎల్ఎస్ అంటారు. సోడియం లారెల్ సల్ఫేట్. సో, అది నురుగునిస్తుందనమాట. ఫోమ్ వచ్చేలా చేస్తుంది బేసికల్‌గా. దాని యొక్క రోల్ అదే. సో, ఆ ఫోమ్ రావడం వలన ఏం జరుగుతుందంటే, ఈ టూత్ పేస్ట్‌లో చాలా రకాల ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ ఆహ్, ఆ నురగ వచ్చినప్పుడు స్ప్రెడ్ అవ్వడానికి యూజ్ అయితదనమాట ఆ ఫోమ్. అప్పుడు ఆ పళ్ళ లోపల్లో సందుల్లోకి వెళ్ళి బాగా క్లీన్ చేయడానికి హెల్ప్ అయితది. సో, ఎస్ఎల్ఎస్ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది గానీ, ఆ ఎస్ఎల్ఎస్ సర్ఫాక్టెంట్ అనేటువంటిది క్లీన్ చేయదనమాట. సో, తెలియాల్సిన విషయం ఇది. ఎక్కువగా షాంపూల్లోను, లాండ్రీ డిటర్జెంట్‌లోను వాడతారండి. సో, దీని యొక్క హిస్టరీ మనం ఒకవేళ చూస్తే గనక ఇంజిన్‌ని క్లీన్ చేయడానికి వాడేవారు. ఆయిల్‌ని ఇది ఒక సర్ఫాక్టెంట్ కదా! సో, ఆయిల్‌ని, వాటర్‌ని మిక్స్ చేసేలా చేసి దాన్ని ఇంజిన్స్‌ని బాగా క్లీన్ చేసేదనమాట. సో, ఆ తర్వాత దీన్ని కంపెనీస్ ఆహ్, మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాని యొక్క కాస్ట్ పడిపోయింది. సో, అందరూ స్టార్ట్ చేయడం యూజ్ చేశారు. అట్లా సబ్బుల్లోకొచ్చింది. మరి షాంపూల్లోకొచ్చింది. మరి మీకు ఈ క్వెషన్ రావచ్చు. మరి అక్కడ వాడేదాన్ని క్లీనింగ్‌కి మరి నోట్లో వాడే టూత్ పేస్ట్‌లు ఎందుకు వాడుతున్నారండి అని. సో, మళ్ళీ టూత్ పేస్ట్ యొక్క హిస్టరీలోకెళ్తే 1824లో ఆహ్, ఒక డెంటిస్ట్ డాక్టర్ పీబాడీ అంటారండి ఆయన్ని. సో, ఆయన సోప్‌ని ఇంట్రొడ్యూస్ చేసాడండి. అప్పుడు సబ్బులు వాడేవారనమాట ఆ కాలంలో. సబ్బుని, చాల్క్‌ని, చార్కోల్‌ని ఆహ్, టూత్ పేస్ట్‌లో ఇంట్రొడ్యూస్ చేసాడాయన. సో, ఎప్పుడైతే ఆ సోప్ అనేది ఉందో, సో, ఈ ఎస్ఎల్ఎస్ అనేటటువంటిది చీప్‌గా తయారయ్యి సోప్ యొక్క రోల్‌ని డిస్‌ప్లేస్ చేసింది. సోప్ వాడే ప్రతి వస్తువుల్లోనూ ఈ ఎస్ఎల్ఎస్‌ని వాడడం మొదలెట్టారు. ఎందుకంటే ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. ఇది చీప్ కూడా అనమాట. సోడియం లారెల్ సల్ఫేట్. సో, ఆ విధంగా టూత్ పేస్ట్‌లోకి ఎస్ఎల్ఎస్ వచ్చేసింది. కాకపోతే మరి ఎస్ఎల్ఎస్ అంత భయంకరమా? గత 200 సంవత్సరాల నుంచి మనం టూత్ పేస్ట్ వాడుతున్నాం. మరి ఇంతకాలం లేనిది ఈ మధ్య ఎక్కువగా టూత్ పేస్ట్ వలన క్యాన్సర్ వస్తుందని వీడియోస్ గానీ, మెసేజెస్ గానీ మనం చూస్తున్నాం. దానికి కారణం ఏమై ఉంటుంది? అందుకు ఒక పర్టిక్యులర్ కారణం ఏంటంటే, టూత్ పేస్ట్‌లో ఒక ఎస్ఎల్ఎస్ అనే ఇంగ్రీడియెంట్‌ని వాడతారు. సో, ఆ ఇంగ్రీడియెంట్‌కి ఇరిటేషన్ కలిగించే లక్షణాలున్నాయని సేఫ్టీ డేటా బయట అవైలబుల్ ఉందండి. సో, అలానే కొన్ని స్టడీస్‌లో టాక్సికాలజీ స్టడీస్‌లో వాళ్ళు స్కిన్ మీద పెట్టినప్పుడు కొన్ని ఎపిడెర్మల్ చేంజెస్ వచ్చినాయి కాబట్టి, సో, ఫర్దర్‌గా క్యాన్సర్‌కి సంబంధించినటువంటి టెస్ట్‌లు అవసరం. దీన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవడానికని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. సో, ఇప్పుడు ఎవరైనా సరే ఈ రిపోర్ట్స్ ఆబ్వియస్‌గా ఆబ్ చదివిన వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఆబ్వియస్‌గా జనాలకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో దాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఆబ్వియస్‌గా సోషల్ మీడియాని వాడుకుంటారండి. సో, కాకపోతే ఆ మెసేజ్ రాంగ్ వేలో వెళ్ళకూడదు. సో, యూజువల్‌గా సేఫ్టీ స్టడీస్ ఎక్కడ చూసుకున్నా సరే, దీన్ని ఒక కార్సినోజెన్‌గా ఎవరు దాన్ని నిర్ధారించలేదు. క్యాన్సర్ కలిగిస్తదని ఎప్పుడు చెప్తామంటే, డీఎన్ఏ డ్యామేజ్ అవ్వాలండి. ఆ తర్వాత ట్యూమర్ గ్రో అవ్వాలి.
సో, ఈ ఛాన్సెస్ ఎక్కడ ఏదైనా సరే, ఏది జరిగినా సరే ఆబ్వియస్‌గా దానికి క్యాన్సర్ కలిగించే లక్షణాలున్నాయని నిర్ధారించొచ్చు. కాకపోతే జరిగినటువంటి ట్రయల్స్ అన్నిటిలోనూ కూడా ఇది ఒక ఇరిటేషన్ కలిగించే పదార్థంగానే చూసారు తప్ప దీన్ని కంప్లీట్‌గా కార్సినోజెన్‌గా మాత్రం డేటా ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదండి. సో, మీకు ఇప్పుడు ఎఫ్‌డీఏ గానీ, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గానీ, వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి చూస్తే ఎస్ఎల్ఎస్ గురించి వాళ్ళేంటంటే సేఫ్‌గా వాడేటటువంటి ఒక పదార్థంగా దాన్ని క్లాసిఫై చేశారు. కాకపోతే ఒక మోతాదంటూ ఉంటదండి. కంపెనీస్ ఎప్పుడైనా సరే కొత్త పదార్థాన్ని వాళ్ళ ప్రొడక్ట్‌లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్‌కి వెళ్తారు. రెగ్యులేటర్ అథారిటీస్ ఉంటాయి. సో, వాళ్ళేమంటారంటే, మీరు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఈ పదార్థం మీ ప్రొడక్ట్‌లో సేఫ్ అని మాకు సేఫ్టీ డేటాని చూపించండి అని అడుగుతారు. సో, అప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తాయి. వెళ్ళి వాళ్ళకు చెప్తాయన్నమాట. మాకు ఈ కాంపౌండ్ మీద పూర్తిగా సేఫ్టీ టెస్టింగ్ చేసి రిజల్ట్స్‌ని మాకు ఇవ్వండి అని. సో, ఒక థర్డ్ పార్టీ అన్ని టెస్టులు చేసి వచ్చిన రిజల్ట్స్‌ని ఇస్తుంది. వాటిని ప్రొడక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి ఆ టెస్ట్ అనేటువంటిది, సేఫ్టీ టెస్ట్. సో, దీన్ని స్కిన్ మీద ఆబ్వియస్‌గా ట్రై చేశారు. సో, ఆ డేటాలో ఇరిటేషన్ కలిగించిందని వచ్చింది. సో, ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తానండి. సో, లెట్స్ సే ఒక చిన్న టౌన్‌లో ఒక ఓ 10 మంది ఒక ప్రయోగం చేశారండి. వాళ్ళేం చేశారంటే ఒక అర కేజీ కారాన్ని నోట్లో వేసుకొని వాటర్ తాగారండి. సో, రెండో రోజు వాళ్ళకి కడుపు నొప్పి, ఆ తర్వాత అక్కడి నుంచి ఒక వారం, 10 రోజుల తర్వాత ఒక రకమైనటువంటి అల్సర్స్ రావడం కడుపులో, ఇలా హెల్త్ పాడైపోయింది వాళ్ళకి. సో, అప్పుడు వాళ్ళేం చేశారంటే ఒక స్టేట్మెంట్‌ని జనరేట్ చేశారు. కారం తినడం వలన మీ ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి కూరల్లో కారం ఉంటుంది. కూరలు తినడం మానేయండి. కూరలు తినడం మీరు మానేయకపోతే మిమ్మల్ని అల్సర్ రాకుండా ఎవ్వరు ఆపలేరు అని ఒక స్టేట్మెంట్ అది. సో, అట్లానే ఎస్ఎల్ఎస్ వలన ఇరిటేషన్స్, క్యాన్సర్ కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఎస్ఎల్ఎస్ కలిగినటువంటి టూత్ పేస్ట్‌ని వాడటం వలన మీకు క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? ఎస్ఎల్ఎస్ టూత్ పేస్ట్‌లో ఉండటం సేఫా? అన్‌సేఫా? అనే విషయం గురించి చూద్దాం. చాలా డేటా ఎస్ఎల్ఎస్ మీద సేఫ్టీ డేటా మాట్లాడుతుంది. సేఫ్ అనే వచ్చిందండి. సో, ఇప్పుడు కాస్మెటిక్ ఇంగ్రీడియంట్ రివ్యూ సిఐఆర్ ఆ సంస్థ అదొక ప్రైవేట్ సంస్థ. ఎక్స్‌పర్ట్స్ ప్యానెల్స్‌ని ఎంచుకుంటదండి. అందులో డెర్మటాలజిస్ట్స్ ఉంటారు, కెమిస్ట్‌లు ఉంటారు, ఫార్మకాలజిస్ట్‌లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. సో, ఈ ఎక్స్‌పర్ట్స్ అందరూ కూడా వచ్చినటువంటి డేటాని అనాలిసిస్ చేసి కంక్లూజన్‌కొస్తారు. సో, వాళ్ళు చెప్పిందేంటంటే ఎస్ఎల్ఎస్ టూత్ పేస్ట్‌లో ఇచ్చిన పరిధిలో వాడితే గనక సేఫ్ అని వాళ్ళు నిర్ధారించారండి. అట్లానే ఇంకొక అంతర్జాతీయ సంస్థ ఉంది. దాన్ని ఎస్‌సిసిఎస్ అని పిలుస్తారు. అదేంటంటే సైంటిఫిక్ కమిటీ ఆన్ కన్స్యూమర్ సేఫ్టీ అండి. సో, వాళ్ళు కూడా టెస్ట్ డేటాని ఆధారం చేసుకొని వాళ్ళు చెప్పిందేంటంటే 2% కన్నా తక్కువగా ఉండేలా చూసుకోండి టూత్ పేస్ట్‌లో ఎస్ఎల్ఎస్‌ని. అప్పుడు ఏ ప్రాబ్లమ్ రాదని చెప్పారు వాళ్ళు. అది సేఫ్ లిమిట్‌గా వాళ్ళు నిర్ధారించారండి. సో, మరి ఎవరు అవాయిడ్ చేయాలి, ఎవరు అవాయిడ్ చేయకూడదనేది వాళ్ళు చెప్పరు. సో, ఎస్ఎల్ఎస్‌కి స్కిన్ ఇరిటెంట్‌గా లక్షణాలున్నాయి కాబట్టి నోటిపూత తరచుగా వచ్చేవాళ్ళు డెఫినెట్‌గా దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. వాళ్ళు ఎస్ఎల్ఎస్ ఫ్రీ టూత్ పేస్ట్‌కి షిఫ్ట్ అవ్వడం వలన వాళ్ళకి నోటిపూత అనేటటువంటిది రావడం తగ్గుతుంది. సో, ఈ డేటాకి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చదువుకోండి వాటిని. వాట్సాప్‌లో ఒక మిశ్రమాన్ని వాడుకోమని చెప్తున్నారండి. పసుపు, ఉప్పు, ఆవాల నూనె, నిమ్మరసం బాగా కలిపేసి పేస్ట్‌లా చేసి రుద్దుకోండి. మీ పళ్ళు చాలా గట్టిగా ఉంటాయని ఆ వీడియోలో ఉంటుందండి. సో, నిజంగా ఈ మిశ్రమం అంత బాగా యూజ్ అవుతుందా అనేది తెలుసుకునే ముందు ఫ్లోరైడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో టూత్ పేస్ట్‌లో తెలుసుకుందాం అండి. చాలా క్లుప్తంగా. ఫ్లోరైడ్ అన్ని టూత్ పేస్ట్‌లోనే ఉంటుందండి. సో, మనం ఆహారం తిన్నప్పుడు అందులో షుగర్స్ ప్రాసెస్ అవుతాయి. మన నోట్లో బాక్టీరియా ఉంటదండి. ఆ బాక్టీరియా ప్రాసెస్ చేసినప్పుడు దాని బై ప్రొడక్ట్ కింద యాసిడ్‌ని బయటకు వదులుతది. ఆ యాసిడ్ ఏం చేస్తదంటే
మన పళ్ళన్నిట్లికి కూడా ఒక ప్రొటెక్టివ్ కవర్ ఉంటుంది. ఎనామెల్ అంటారంట దాన్ని. సో, దాన్ని తినేస్తది ఆ యాసిడ్. సో, ఈ ఫ్లోరైడ్ ఏం చేస్తదంటే డ్యామేజ్‌ని అలా అవ్వకుండా ఆపుద్దనమాట. సో, ఇప్పుడు ఈ మిశ్రమానికొచ్చామనుకోండి, పసుపు దానికి చాలా ఉపయోగాలున్నాయండి. సో, కాపోతే దాంట్లో ఫ్లోరైడ్ ఉండదు. అట్లానే ఆవాల నూనె. అది కూడా యాంటీ మైక్రోబియల్ అండి. చాలా ఉపయోగాలున్నాయి. ఆయిల్ పుల్లింగ్‌కయితే వాడుకోవచ్చేమో గానీ, దాంట్లో కూడా ఫ్లోరైడ్ ఉండదు. టూత్ పేస్ట్ లాగా వాడటానికి అది పనికిరాదు. అట్లానే ఉప్పు కూడా ఉంటుంది దీంట్లో. ఉప్పు కోర్స్‌గా ఉంటదండి. సో, దాన్ని పళ్ళ మీదేసి బాగా రుద్దామనుకోండి, ఆ పొర ఏదైతే ఉందో ఎనామెల్ అరిగిపోద్దండి. అది ఇంకా డేంజరు. మీరు ఫ్లోరైడు తీసేసి ఫ్లోరైడ్ లేనటువంటి మిశ్రమాన్ని వాడుతూ, దానికి తోడుగా ఏదైతే దంతాల మీద మనకి ప్రొటెక్టివ్ లేయర్‌గా ఉంటుందో, ఈ సాల్ట్ ఎళ్లి దాన్ని బాగా రుద్దేసి, దాన్ని అరగదీసేస్తుంది. ఆ తర్వాత నిమ్మరసం అండి. అబ్బో! ఇది మహా డేంజర్ అండి బాబు. హైలీ అసిడిక్. అది కూడా ఆ పొర మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ఎనామెల్ మీద. దాన్ని డ్యామేజ్ చేస్తది. సో, ఈ మిశ్రమంలో ఉన్నవన్నీ కూడా మీ టీత్‌ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఫ్లోరైడ్‌ని అందించవండి. సో, పొరపాటున మీరు టూత్ పేస్ట్‌ని కంప్లీట్‌గా వదిలేసి మిశ్రమాన్ని ప్రాక్టీస్ చేశారనుకోండి వాడటం, దంత సమస్యలు డెఫినిట్‌గా వస్తాయి. సెన్సిటివిటీ ఇష్యూస్ వచ్చేస్తాయండి. క్యావిటీస్ వచ్చేస్తాయి. గమ్ డిసీజెస్ వచ్చేస్తాయి. సో, ఒక్కసారి మీరు మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారండి. ఎందుకంటే ఇవన్నీ చాలా స్లోగా డెవలప్ అయ్యేటటువంటి ఇష్యూస్. మీరు ఒక 1 మంత్ వాడేసారనుకోండి ఆ మిశ్రమం, మీకు వెంటనే 1 వీక్‌లో, 2 వీక్‌లో తెలిసిపోదండి. సో, ఇవి ఒక ప్రొలాంగ్డ్‌గా కొంతకాలం తీసుకొని ఆ తర్వాత బయటకొస్తుంటాయి. సెన్సిటివిటీ ఇష్యూస్ అనేటువంటివి. సో, జస్ట్ ఆ వీడియోస్ చూసేసి వెంటనే ఒక నిర్ణయం తీసేసుకొని టూత్ పేస్ట్‌ని పాడేసి, ఈ మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఇదొకటే కాదండి, చాలా వస్తున్నాయి యాక్చువల్‌గా వాట్సాప్‌లో. దాన్ని ఇంట్లో మీరు ఓన్‌గా మీ పళ్ళ మీద మాత్రం ప్రయోగం చేయకండి ప్లీజ్. ఎందుకంటే సైన్సు చాలా టెస్టింగ్ చేసి ఫ్లోరైడ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ కింద టూత్ పేస్ట్ ఫార్ములేషన్‌లో పెట్టారండి. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. అది ఎందుకు అవసరం అనేటువంటిది. అది ఎంత బాగా ఉపయోగపడుతుంది దంతాలను రక్షించడం కోసం అనేటువంటిది చాలా డేటా ఉందండి. సో, ఈ పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఈ వాట్సాప్‌లో వస్తున్నటువంటి హోమ్ రెమెడీస్ అనేటటువంటివి బేసికల్‌గా దానికి సైంటిఫికల్‌గా డేటా అంత పాజిటివ్‌గా, అంత ఎఫెక్టివ్‌గా ఎక్కడ అయితే నేను చదవలేదండి. సో, మీరు స్విచ్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పేదేంటంటే, మన పళ్ళు మన ఓవరాల్ యొక్క హెల్త్‌లో ఒక మెయిన్ రోల్‌ని ప్లే చేస్తాయండి. సో, పళ్ళను మనం ఎంతైతే నీట్‌గా, క్లీన్‌గా పెట్టుకుంటామో మన ఆరోగ్యం కూడా అంతే నీట్‌గా ఉంటదండి. సో, నేను పీహెచ్‌డీలో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో పనిచేశానండి. సో, ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసినప్పుడు మేము కనుక్కున్నదేంటంటే, సో, ఈ నోట్లో ఉన్నటువంటి కొన్ని బాక్టీరియా హార్ట్ అటాక్ డిసీజ్ వచ్చినటువంటి ఆ పేషెంట్స్‌లో హార్ట్ శాంపుల్స్ ఉంటాయి గదండీ! ఆ బ్లడ్ శాంపుల్స్ ఆటిల్లో డిటెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్స్ రావడానికి, ఈ పళ్ళు హైజీన్‌గా పెట్టుకోవడానికి ఏదో లింక్ ఉందని గత నేను పీహెచ్‌డీ చేసిన 10 సంవత్సరాల క్రితం 2014 ఆ టైంలో నాదయిందండి. అప్పుడు మేము ఒక పేపరు రాసాము. ఇప్పుడు ఇంకా దాని మీద యాక్చువల్‌గా చాలామంది రిసర్చ్ చేసి, దాన్ని ఇంకా పాజిటివ్‌గా ఇది కరెక్టే అయ్యుండొచ్చు అని నమ్ముతున్నారండి. సో, అవన్నీ సరే పక్కన పెడదాం. సో, మీరు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలు కూడా బ్రష్ చేసుకోండి. మన ఇండియన్స్‌కైతే ఉదయాన్నే లేసి బ్రష్ చేయడం ఒక అలవాటు. కానీ రాత్రి కూడా పడుకునే ముందు ఒకసారి బ్రష్ చేసి పడుకోండి. ఎందుకంటే ఓవరాల్ హైజీన్ మీ ఓవరాల్ యొక్క హెల్త్‌ని బెటర్ చేస్తదండి. ఈ ఒక్క చిన్న మార్పు చేసి చూడండి. మీకు డెఫినిట్‌గా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. సో, ఇలాంటివి సందేహాలు గనక మీకేమైనా ఉంటే కామెంట్‌లో నాకు చెప్పండి. దాని మీద ఇంకో వీడియో చేస్తాను.
మీరు ఏ టూత్‌పేస్ట్ వాడుతున్నారో కూడా కామెంట్ చేయండి. అందులో ఎస్ఎల్ఎస్ ఉందా లేదా? ఉంటే అది ఎంత మోతాదులో ఉంది అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను చూసి చెప్తాను. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.